ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో జనవరి 1వ తారీఖు నుండి ఫిబ్రవరి 1వ తారీఖు వరకు గల మీనరాశి వారికి జనవరి నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటే మీకు నేను తెలియజేస్తాను. మీనరాశిలో పూర్వభాద్ర నక్షత్రంలో ఉన్నటువంటి 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, రేవతి నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు కలిపి మీనరాశిగా చెప్పబడుతోంది. మీనరాశి వారికి ప్రారంభములుగా అయితే 3వ స్థానమందు రాహువు, 9వ స్థానమందు కుజకేతువులు, 10వ స్థానమందు రవి శుక్రులు, 14వ తారీఖు నుంచి లాభమందు రవిశనులు, వ్యయమందు గురుడు ప్రధానమైన ఫలితాలన్నీ కూడా నిర్దేశింపబడుతున్నాయి. బాగుందని చెప్పాలి గ్రహస్థితి. లాభమందు రవిశనులు 14వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా రాజ్యమందు రవి, 16వ తారీఖు నుంచి రాజ్యమందు కుజుడు అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పెడతాయి. ప్రతి విషయంలోనూ కూడా సమగ్రమైనటువంటి ఆలోచన చాలా అవసరము. అయితే మీ యొక్క సమర్థత కూడా అలాంటిదే. ఎవరు చేయలేని పనులు మీరు అతి సునాయాసంగా చేయగలుగుతారు. ఎవరి వల్ల కాదు అనుకుంటారు, మీరే చేయగలుగుతారు. ఇవన్నీ కూడా మీకు జన్మతః వచ్చినటువంటి విశేషము. ఎవరికి కూడా మిమ్మల్ని అంచనా వేసేటువంటి శక్తి సరిపోదు. అయితే గురుడు వ్యయస్థితి, డబ్బులు ఎంతైనా ఉంటాయి, సఫిషియెంట్గా డబ్బులు చేతిలో కనపడుతూ ఉంటాయి. కానీ డబ్బుల కోసం మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు గబుక్కుని ఎవరో ఏదో రేపు పొద్దున్న ఇచ్చేస్తాను, ఈ ఒక్క పూటకి నాకు డబ్బులు అవసరం అంటారు. గబుక్కుని ఏదో సహాయం చేస్తారు, వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బులు రావు. యువతలు మీరు వేరే కమిట్మెంట్ ఇచ్చేస్తారు. మీకు వ్యక్తిగతమైనటువంటి అవసరం, అవతలు మీరు అడగలేరు. ఈ డబ్బులు చేతికి రాక వెతుకులాట తప్పదు, పోరాటమయం అయిపోతుంది. దానివల్ల కొంత చికాకు, ఏంటి ఈ పనులు అన్నీ ఎలా అవుతున్నాయని చెప్పి వాయిదా వేసేయడం, అనవసరంగా ఇరిటేషన్ వచ్చి పనులు మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం, ఇలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు చేయకండి. ప్రతి విషయంలోనూ కూడా ఆలోచన చాలా అవసరము. మంచి మంచి విజయావకాశాలన్నీ కూడా తొందరలో మీకు ఇంకా కలిసి వస్తాయి. శని యొక్క దృష్టి మీ జాతకం మీద విశేషంగా ఉన్నది. కాబట్టి అనుకున్న పనులన్నీ పూర్తి అవుతాయి. కానీ ఏంటంటే మీరు ఎదుటి వ్యక్తులు చేస్తే 10 రూపాయలు అయ్యే పని మీరు ముట్టుకుంటే 20 రూపాయలు అయిపోతుంది. అంటే మీ యొక్క అంచనాలు కూడా అలాగే భారీగా ఉంటాయి. మీరు మొదలుపెట్టేటప్పటికీ ఆ పనులు కూడా రూపాంతరం చెందేస్తాయి. దానివల్ల మీకు ఓ కాంట్రాక్ట్ వర్కే ఉంటుంది. ₹1,00,000 కానీ మీరు ఒప్పుకుంటారు. మీరు దిగేటప్పటికీ అది పెరిగిపోతుంది. కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కానీ, కాస్ట్ ఆఫ్ వర్క్ మనిషి, ఇవన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి అదుపులో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుని ముందుకు పెడితే మంచిదని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ప్రతి విషయం విద్యార్థులకి అనుకూలమైనటువంటి సమయము. విద్యా విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఉత్తమమైనటువంటి కాలేజీల్లో సీట్లు దొరుకుతాయి. విదేశీ ప్రయత్నాలు, విదేశాల కోసం వెళ్ళేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో ఒక రకమైనటువంటి మీ వల్ల ఆనందకరమైనటువంటి వాతావరణం వెలువరిస్తుంది. అంటే మీరు ఎక్కడ ఉంటేనే అక్కడ అందరూ కూడా సంతోషంగా ఉండాలి, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరూ బాగుండాలి అనేటువంటి సంకల్పం మీది.
అదంతా కూడా మీకు మంచిదే. కానీ సహాయం చేయడం వేరు, వాళ్ళ బాధ్యతలు కూడా నెత్తి మీద వేసుకుని మోయడం వేరు. అనవసరంగా ఇవన్నీ కూడా ఎక్కువైపోయి కుటుంబంలో అంటే బయట వాళ్ళ సమస్యలు ఎక్కువైపోయి మిమ్మల్ని నమ్ముకున్నటువంటి భార్యా పిల్లల మీద దృష్టి తగ్గిపోతుంది. ఏదో అసంతృప్తి మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా ఆలోచించి ఏది అవసరము, ఏది ఎంతవరకు అంత నిర్ణయాలు తీసుకుంటేనే మంచిదని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ధనం ఖర్చు చేసే విషయంలో కొంత అదుపులో ఉంటే మంచిది. ఏ రూపంలో ఎప్పుడు ఏ విధంగా అవసరమవుతుందో తెలియదు కదా. కాబట్టి ఏదో రూపంలో కొంత పొదుపు చేయడం చాలా మంచిదని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఆరోగ్య విషయంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. దీర్ఘకాలిక సంబంధమైనటువంటి అనారోగ్యాలు ఏవైనా కనుక ఉంటే ఈ నెలలో మంచి మందులు వాడడం, మంచి నిర్ణయాలు తీసుకోవడం, ఏదైనా వ్యక్తిగతంగా ఆపరేషన్లు లేదా ప్రత్యేకంగా ఉండేటువంటి ట్రీట్మెంట్స్ ఇట్లాంటి వాటికి ఈ నెల చాలా అనుకూలమైనటువంటి నెల. కాబట్టి ఆ దిశగా మీరు ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే మంచిది. విద్యార్థులకి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి, విదేశాలకు ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి సమయం. ధన ప్రతిబంధక దోషాలన్నీ కూడా పోతాయి. ఏదో రూపంలో ధనం చేదుకుంటుంది, కానీ దాన్ని నిల్వ చేయలేరు. అవసరానికి దాయాలంటే మీరు దాయలేరు. ఏదో రూపంలో ఖర్చు అయిపోతుంది. గతంలో తీసుకున్నటువంటి కమిట్మెంట్స్ని ఇన్ టైంలో పూర్తి చేయాలని చెప్పేసి అహోరాత్రుల్లో మీరు శ్రమిస్తారు. కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటే చాలా మంచిదని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అతి తొందరలో మళ్ళీ గురు మార్పు, ద్వితీయంలోకి రాహు మార్పు, ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. ముఖ్యమైనటువంటి పనులు ఏదున్నా సరే ఈ నెలలో పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేయండి. నా వరకు ఇంతే అవుతుంది, నేను ఇంతవరకు పూర్తి చేసేస్తాను, అనవసరమైనటువంటి ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు నా మీద పెట్టవద్దని చెప్పేసి ఈ నెలలో మీరు కనుక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయడం వల్ల ఆనందకరమైనటువంటి వాతావరణమే రావడమే కాకుండా ప్రతి విషయంలోనూ కూడా ఒక రకమైనటువంటి ఆత్మతృప్తి మీకు మిగులుతూ ఉంటుంది. అయితే ఎంత ఆత్మతృప్తి మిగిలినా మీకు అనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వాళ్ళకి పొగిడితే ఎటువంటి పనులైనా చేసేస్తూ ఉంటారు. మీరే చేయగలరు, మీ వల్ల మాకు ఈ సహాయ సహకారాలు కావాలి అని చెప్పి మిమ్మల్ని అంటూ ఉంటే మీరు భుజాన్ని వేసుకుని మీ నెత్తిన మొయ్యలేని బరువును కూడా మీరు మోస్తూ ఉంటారు. అది మీకు అనుకూలం కాదు. మీ పరిధి ఏమిటో తెలుసుకుని ప్రవర్తించడం వల్ల అకారణమైనటువంటి కలహాలకి మీరు దూరంగా ఉంటారు. అకారణమైనటువంటి ధన వ్యయ ప్రయాసాలు మీ మీద పడకుండా జాగ్రత్తగా ఉంటారు. ఇంకా అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలి అంటే ప్రతినిత్యము కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని, దక్షిణామూర్తి కవచాన్ని పారాయణ చేసుకోండి. ఒక బుధవారం రోజున మహాగణపతికి పంచామృతాలతో అభిషేకం చేయించుకోండి. ఉండ్రాళ్ళు ప్రసాదంగా వండి నైవేద్యం పెట్టించండి. గణపతి అధర్వణ శీర్షంతో పంచామృతాలతో అభిషేకం చేయించుకోండి. నేను చెప్పిన పరిహారాలు అన్నీ కూడా చేసుకుని విజయ పథంలో మీరు దూసుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవ దత్త, జై గురుదేవ దత్త.